కన్న కూతురుని తల్లి సవతి తండ్రి వేధింపులకు గురి చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ హఫీజ్పేటలో జరిగింది. అక్టోబర్ 1వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఒంటిపై గాయాలను గమనించిన స్థానికులు అనుమానం వచ్చి ఆరా తీశారు. తన తల్లి కొడుతుందని చెప్పడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి తల్లి షబానా నాజ్బిన్ కు 6 సంవత్సరాల క్రితం మొదటి వివాహం జరిగింది. మొదటి భర్త తాజుద్దీన్తో 2 సంతానం కలిగారు. 6 నెలల క్రితం మొదటి భర్తతో తెగదింపులు చేసుకున్న షబానా నాజ్బిన్ మొదటి భర్తకు పుట్టిన పిల్లలను తీసుకుని జావేద్ అనే వ్యక్తితో కలిసి హఫీజ్పేటలో నివాసం ఉంటుంది. కన్న తల్లి షబానా నాజ్బిన్ సవతి తండ్రి జావేద్ కలిసి బాలికను ప్రతిరోజు వేధింపులకు గురిచేస్తున్నట్లుగా విచారణలో తేలింది. విచారణ అనంతరం కూడా నిందితులు 2 పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కన్న కూతురుని తల్లి సవతి తండ్రి వేధింపులకు గురి చేసిన ఘటనలో పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఎప్పటి నుండి తన కన్న తల్లి ఆ చిన్న పాపపై ఇలా క్రూరంగా ప్రవర్తిస్తోంది? ఆ పాప ఏమంటోంది? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. తల్లి సవితి తనతో కలిసి ఆ కన్న కూతుర్ని వేధింపులకు గురి చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేటలో చోటు చేసుకుంది. ఇలా 1వ తారీఖు నుంచి కూడా వేధింపులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా సవితి తల్లి అంటే ఈమెకు సంబంధించి 6 సంవత్సరాల క్రితం ఫస్ట్ భర్తతో పెళ్లి చేసుకుంది. భర్త వెళ్లిపోవడంతో 2వ భర్తని 6 నెలల క్రితం అయితే పెళ్లి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి కూడా సవితి తండ్రికి సంబంధించి బాలిక కన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కన్న కూతురు తండ్రిని సవితి తండ్రిని తండ్రి పేరుతోటి అంటే తండ్రిగా పిలవకపోవడంతో ఆయనని ఓన్ చేసుకోకపోవడంతో తల్లి ఎప్పుడు కూడా వేధింపులకు గురి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే తండ్రిని సవితి తండ్రిని తండ్రి అని పిలవాలని చెప్పేసి నాన్న అని పిలవాలని చెప్పేసి చెప్పిన క్రమంలో తను నేను పిలవనని చెప్పిన ఆ నేపథ్యంలో ఇలాంటి వేధింపులకు పాల్పడ్డట్టుగా చాలా వరకు కూడా అతి కిరాతకంగా విచక్షణ రహితంగా ఆ పాపని కొట్టినట్టుగా మనం విజువల్స్ లో గమనిస్తే మొత్తం వాతలు పడే విధంగా అయితే ఆ పాపని కొట్టారని చెప్పాలి. ముఖ్యంగా స్థానికులు వెంటనే ఆ పాపను చూసి ఆ పాప మీద ఉన్న గాయాలు చూసి అడగడంతో తల్లి నన్ను రోజు కొడుతుందని చెప్పేసి సవితి తండ్రి నన్ను రోజు కొడుతున్నాడని చెప్పేసి వేధిస్తున్నారని చెప్పేసి చెప్పడంతో స్థానికులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. ఈ ఘటన 1వ తారీఖున అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఆ తర్వాత పోలీసులకి సమాచారం అందించడంతో వీళ్ళిద్దరిని కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. విచారణలో తల్లి షబానా నజ్రీన్ అదేవిధంగా సవితి తండ్రి జావేద్ బాలికని రోజు వేధిస్తున్నట్టుగా అయితే నిర్ధారణ అయింది. అయితే ఈ షబానా నజ్రీన్ మొదటి భర్త తాజావుద్దీన్తో 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం 6 నెలల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. విడిపోయిన అనంతరం వీళ్ళిద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకి సంబంధించి ఆ షబానా నజ్రీన్ ఈ సవితి తండ్రి ఎవరైతే 2వ భర్తను పెళ్లి చేసుకుందో ఆ పెళ్లి చేసుకున్న క్రమంలో 2 పిల్లలతోటి కూడా హఫీజ్పేటలో 6 నెలల నుంచి ఉంటున్నారు. 6 నెలల నుంచి కూడా ఎప్పుడైతే 2వ పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి కూడా పాప పైన వేధింపులకి పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది తల్లి అదేవిధంగా సవితి తండ్రి. ముఖ్యంగా తండ్రిని అంటే సవితి తండ్రిని తండ్రిగా ఒప్పుకోకపోవడం, తనని ఓన్ చేసుకోకపోవడంతో రోజు కూడా సవితి తండ్రిని తండ్రి అని పిలవాలని చెప్పేసి నాన్న అని పిలవాలని చెప్పేసి తల్లి కూడా వేధింపులకి పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు కూడా రోజు వేధిస్తున్నట్టుగా పాపనే చెప్పడం జరిగింది. అంటే స్థానికులు వెంటనే ఆ సమాచారం తెలుసుకొని అంటే ముఖ్యంగా పాపని చూడగానే తను చాలా వరకు కూడా గాయాలతోటి ఉండడం కనబడడంతో ఆ పాపని విచారించిన తర్వాత తన ఆధారాలకు వివరించిన తర్వాత ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత ఆ పాప నన్ను రోజు కొడుతున్నారు మా అమ్మ అదేవిధంగా సవితి తండ్రి అని చెప్పేసి చెప్పిన క్రమంలోనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే పాపకు సంబంధించి వాళ్ళ బంధువుల ఇంట్లోనే సంరక్షణలో అయితే ప్రెజెంట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే తను సేఫ్ గానే ఉంది. తన గాయాలకు సంబంధించి కూడా చికిత్స అందించారు. చికిత్స అందించిన అనంతరం ప్రెజెంట్ అయితే వాళ్ళ బంధువుల ఇంట్లో అయితే సేఫ్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ అనిల్.